పాదయాత్ర చేస్తా అని జగన్ అంటున్నాడు. పాదయాత్ర చేస్తా అని అంటున్నాడు. చేస్తే అధికారంలోకి రాగలడా జగన్? 100% దానికి తిరుగు లేదు. 100% దానికి తిరుగు లేదండి. పాదయాత్ర చేస్తాడు. దేనికోసం చేస్తాడు? తను చేసిన మంచి గురించి చేస్తాడు. అమ్మ నేను చేసిన మంచి ఏంటి, మీకు లభిస్తున్న మంచి ఏంటి, దాన్ని బేరీజ్ చేసుకున్న నాకు ఓటే. ఇప్పుడు కూడా అదే అడుగుతాడు జగన్ గారు. అప్పుడు అదే చెప్పారు, నేను మంచి చేస్తే ఓటేయమని చెప్పాడు. ఇప్పుడు కూడా అదే చెప్తాడు. అమ్మ దానికి దీనికి బేరీజ్ చేసుకోండి, చేసుకున్న తర్వాత మీరు ఆలోచించుకోండి అంటా. కానీ ఎవరిని ఒత్తిడికి లోన్ చేయడు. ఇది మాత్రం నిజం. ఈసారి ఎవరు జగన్ని నమ్మరు అని అంటున్నారేంటి కూటమి వాళ్ళు? కూటమిది ఒక ఎందుకంటే వాళ్ళ డిస్ప్రెషన్కు లోనయ్యి ఆ మాట అంటున్నారు. మళ్ళీ వస్తమో రాళ్ళనే భయం. ఆ భయం వల్ల వాళ్ళు అంటున్నారే కానీ ఎగ్జాక్ట్గా ప్రాంతం జరుగుతుందంటే నేను ఒక కూలోని, సామాన్య కూలోని. ఇక్కడ పనులు ఉన్నాయో లేదో నాకు తెలుస్తుంది. పేపర్లు రాసుకుంటే పేపర్ చదువుతాడు లేదు. నాకు సొంతగా అనుభవించే వాడికి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ. మొన్న కూటమి వస్తే ఓడిపోయాడు జగన్. ఈసారి కూడా కూటమి ఉండిద్ది అంటున్నారు. సాధ్యం అయితే గెలవటం. ఎన్ని కూటములు వచ్చినా ఈసారి మాత్రము ప్రభావితం చేయలేవు. ఇది మాత్రం 100% నిజం అన్నారు. ఎందుకని? అప్పటికి ఇప్పటికీ ప్రజలు బేరీ చేసుకుంటున్నారు. అప్పటి ప్రభుత్వం ఎలా ఉండింది, మనం 5 సంవత్సరాలు ఎలా ఉన్నాము, ఈ 2 సంవత్సరం మనం ఎట్లా ఉన్నాము, ఈ 2 కూడా ఏళ్ళు కూడా పూర్తి కాలేదు అనేది కొంచెం మైండ్ ఆలోచిస్తున్నారు ప్రజలు. ఆ ఆలోచన ధోరణి బట్టి నేను చెప్తున్నా. 15 ఏళ్ళు చంద్రబాబు గారే ఉండాలి ముఖ్యమంత్రి, అట్లా ఉంటేనే స్టేట్ డెవలప్ అయ్యిద్ది అంటున్నారు పవన్ కళ్యాణ్. నేను మొన్న అక్కడ ఏదో కొంచెం పని ఉంటే పోయి, నేను కూలేను కదా, అన్ని ప్రాంతాలు తిరుగుతుంటా. అక్కడ పోయి చూసా పిచ్చి మొక్కలు అవన్నీ తీసి మళ్ళీ అవన్నీ తీసి మామూలుగా ప్లెయిన్గా చేశారు. దానికి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు. నాకెంత పాలిటిక్స్ మనకు వద్దులేండి, ఎంత ఖర్చు పెట్టారో తెలియదు, మనం చూస్తుంటే వింటున్నాం. కానీ అక్కడ పోయి చేస్తే మొత్తము ఆ పిచ్చి చెట్లు కొన్ని ఏర్పారేసిన ప్లాట్లే కనపడుతున్నాయి. రేపు వర్షం వస్తే ఇంకా 2-3 నెలలు ఏముంది. రేపు వర్షాలు వస్తే అక్కడ మనిషి అడుగు పెట్టడానికి వీలుండేంత ప్రాంతం అది. మనిషి అడుగు పెడితే మామూలుగా నడవలేదు. అలాంటి ప్రాంతంలో రేపు అన్ని గుట్లన్నీ నిండిపోతాయి. మళ్ళీ తోడుకోవాల్సిందే, మళ్ళీ చేసుకోవాల్సిందే. కానీ సింగపూర్ చేస్తా అంటున్నారు ఆ ప్రాంతాన్ని చంద్రబాబు. ఆయన కళ అది ఆయన కళ. ఆయన కళ నేను చేయాలా అని అనుకుంటున్నాడు. చేస్తే పర్వాలేదు, కానీ అది కళగానే మిగిలిపోతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అది కాబోయేసరికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. 1 రోజు 2 రోజులతో అయిపోయి పని కాదు కదా. మీకు వద్దా ప్రపంచ స్థాయి అమరావతి? వద్దా మీకు? ప్రపంచ స్థాయి రాజధాని అవసరం లేదా మీకు? ప్రపంచ స్థాయి జీవన విధానం కావాలి మాకు. ప్రపంచ స్థాయి రాజధాని కాదు, ప్రపంచ స్థాయి జీవన విధానము. మాకు రావాల్సిన ఆదాయము, మాకు రావాల్సిన పెట్టుబడి మేము వృద్ధిలోకి వస్తే కదా నువ్వు వృద్ధిలోకి వచ్చేది. నీ రాజధాని వృద్ధిలోకి వస్తే లాభం. మేము వృద్ధిలోకి వస్తేనే రాజధాని వృద్ధిలోకి వస్తుంది. మేం కదా అసలు వృద్ధిలోకి రావాలంటే మేం కదా, దానికి కారణం మేము కదా. రాజ్యాలు ఎన్నుకుంటే వాళ్ళం మేము, ఓట్లు వేసే వాళ్ళం మేము, గెలిపించే వాళ్ళం మేము, అది చేసేవాళ్ళం మేము. అసలు మేమే ఇంత కింద ఉన్నప్పుడు మీరు అట్లా